బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞైः సనకాదిభిः పరివృతం సిద్ధైः సమారాధితం ఆత్రేయం సముపాస్మహే మృతిముదాధ్యేయం సదా యోగిభిः. సంస్కారాలలో స్నాతక వ్రతం చాలా గొప్ప సంస్కారంగా మంత్రార్థ విచారణ వల్ల తెలుస్తోంది. స్నాతకం చేసుకునేటటువంటి అతను ఈ పైన గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. ఇప్పటిదాకా బ్రహ్మచర్యాశ్రమంలో గురుకుల వాసం చేసి వేదాలను అధ్యయనం చేసి వచ్చాడు. గురువు యొక్క అనుగ్రహం లభించింది, నువ్వు వెళ్ళి ఈ పైన స్నాతకుడివి కావలసిందిగా ఆయన ఆశీర్వదించి పంపించారు. ఆ ప్రక్రియలో గృహస్థాశ్రమానికి తగిన రీతిలో ఉండటం కొరకు అతను అనేక రకములైనటువంటి సౌభాగ్యాలు, వస్త్రధారణ, పుష్పమాలలు ఇవన్నీ కూడాను గృహస్థాశ్రమానికి తగినటువంటి సామగ్రి, అలాంటివన్నింటినీ కూడాను మంత్రపూర్వకంగా స్వీకరిస్తున్నాడు. అతను కళ్ళకి కాటుక పెట్టుకోవటం, అది కూడా ఒక ముఖానికి శోభను కలగజేసేది అనే అభిప్రాయం మన మంత్రాలలోనూ సూత్రకారుల యొక్క అభిప్రాయ ప్రకారంగా తెలుస్తోంది. అది కూడా ఏ మంత్రం చెబుతాడు అంటే, యదాంజనంత్రైక కుదంజాతకం హిమవత ఉపరి తేన వామాంజే తేజసే వర్చసే భగాయచ. ఎక్కడో పర్వతాల మీద ఉంటుందిటండి ఆ కాటుక. అది హిమవత్ పర్వతం, త్రికకుత్ పర్వతం, ఇలా పర్వతాలు. వాట్ల యందు ఉన్నటువంటి అంజనాన్ని, కాటుకని కళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు, ఓ నేత్రములారా, నేత్రాధిష్టాన దేవతలారా, మీ ఇద్దరికీ కూడాను ఈ రెండు కళ్ళకి నేను ఆ కాటుకని అలంకారంగా పెడుతున్నాను. దానివలన మీకు మంచి తేజస్సు వస్తుంది, తద్వారా నేను కూడా నా ముఖానికి కూడా మంచి వర్చస్సు వస్తుంది. అందుకోసమనే సౌభాగ్యం కోసమని ఈ రకంగా కాటుకని ధరిస్తున్నాను నేను అని చెప్పుకున్నాడు. తర్వాత ఇంకొక మంత్రం, ఇప్పుడు మయి పర్వత పూరుషం, ఇప్పుడు ఒక మంత్రం చెప్పాం మనం. యదాంజనంత్రైక కుదంజాతకం హిమవత ఉపరి తేన వామాంజే తేజసే వర్చసే భగాయచ. ఈ మంత్రం కానీ లేక మరో మంత్రం కానీ ఈ అంజనాన్ని కాటుకొని ధరించడంలో ఉపయోగించడం అనేది సంప్రదాయంలో ఉంది. అది రెండో మంత్రం ఏమిటి అంటే, ఏ మంత్రం చేతనైనా చేయొచ్చు. వికల్పిత మంత్రాలంటే అదే కదా. మయి పర్వత పూరుషం, మయి పర్వత వర్చసం, మయి పర్వత భేషజం, మయి పర్వతాయుషం అని అంటున్నాడండి. అంటే పర్వతాలకి ఎటువంటి పౌరుషం ఉంటుందో, పర్వతాలకి పౌరుషం ఉండటం అంటే ఏం లేదు, స్థిరమైనటువంటి శక్తి, ధారణ శక్తి అంటారు. ఏవి పోయినప్పటికీ కూడాను, పర్వతాలు, చెట్లన్నీ పోయినా సరే, ఇళ్ళు పడిపోయినా సరే, తుఫానుకి ఏదైనా పోయినా పోవచ్చు, కానీ పర్వతాలు మాత్రం కదలవు. అలాంటి స్థిరమైనటువంటి పుంస్త శక్తి నాకు ఉండాలి అని ఈ మంత్రం చెబుతూ కాటుక పెట్టుకుంటూ అనుకునే మాటలు. మయి పర్వత పూరుషం, మయి పర్వత వర్చసం అన్నాడు. అంటే మంచి దీప్తి, వర్చ అంటే కాంతి అన్నమాట. పర్వతాలు కూడా కాంతితో ఉంటాయండి? ఉంటాయి, నీకు తెలీదు. అవి పగటిపూట నీకేదో మామూలుగా కనపడుతూ ఉంటాయి, కానీ రాత్రిపూట వాటల్లో జ్యోతిర్లతలని ఉంటాయి. అవి సాయంకాలం కాగానే, సూర్యుడు అస్తమించంగానే భగ్గును వెలుగుతాయండి అవి. అది సూర్యుడే ఆ కాంతిని ఆ లతల మీద పెడతాడు అని, లతల్లోకి సంక్రమింపచేస్తాడు అని కవులు అంటారు. హిమవత్ పర్వతాన్ని వర్ణిస్తున్నటువంటి కాళిదాసు అన్నాడు. అంచేత ఆ పర్వతాలు ఎంత దీప్తిగా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాయో, అట్లాగే నా కళ్ళు కూడా ఆ రకంగా దీప్తిగా ప్రకాశించాలి అని అనుకుంటున్నాడు. మయి పర్వత భేషజం, మయి పర్వతాయుషం.
నా ఈ పర్వతమందు భేషజం అండి. అంటే మందు, అంటే ఔషధాలు. పర్వతాల మీద ఔషధాలు ఉంటాయి కదండీ! లతలన్నీ అక్కడే గదా! సంజీవిని పర్వతం తీసుకొచ్చింది ఎందుకు ఆంజనేయ స్వామి? ఆ సంజీవిని లత, ఆ ఓషధి దానివలన లక్ష్మణస్వామి మూర్ఛలోంచి బయటకొచ్చాడు. ఇలాంటివన్నీ గూడాను ఆ పర్వతాల మీదే ఓషధులన్నీ ఉంటూ ఉంటాయి. అందువలన అవన్నీ మందులు. ఈ కంటికి కాటుక పెట్టుకోవటం వలన అది ఒక రకమైనటువంటి మందండి. కళ్ళల్లో ఉండేటటువంటి ఏదైనా తేడా పాడాలుంటే అవన్నీ గూడాను పోగొట్టి చూపు బాగా ఇస్తుంది అని వైద్యులు చెబుతారు. అందువలన భేషజం అని అన్నాడండి. మయి పర్వత భేషజం మయి పర్వతాయుషం. ఈ రకంగా ప్రార్థించినప్పుడు దోషాలు పోయి ఔషధులన్నీ, మందులన్నీ మనకొచ్చి అంత సామర్థ్యాలు వచ్చినప్పుడు నాకు పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యం ఈ కంటికి కాటుక పెట్టుకోవటం చేత ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు కదా! అదే అంటున్నాడు. అంటే కంట్లో ఒకప్పుడు కొన్ని ఔషధులు గానీ, కొన్ని ఏదో చెబుతారు మన వాళ్ళు. జిల్లేడ రసం గనక అట్లాంటివి గనక పడినట్లయితే కళ్ళు పోతాయి అని చెబుతారు. అలాంటి దోషాలు ఏమీ నాకు రాకుండా చిరకాలం జీవనం, అంతకాలం గూడా కళ్ళు బాగా కనపడేటట్టు, సహజంగా వార్ధక్యంలో మనిషికి కండ్లకి చూపు తగ్గుతుంది. అందువలన వాళ్ళు సరిగ్గా చూడలేరు, కొన్ని కనపడి, కనపడక. ఇలాంటివి ఏం లేకుండా నాకు పరిపూర్ణమైనటువంటి నేత్ర దీప్తి, నేత్రముల యొక్క పాటవం, ఆ చూపు పరిపూర్ణంగా నాకు లభించుగాక అని ఈ రకంగా ప్రార్థించుకుంటున్నాడు. మయి పర్వత పూరుషం మయి పర్వత వర్చసం మయి పర్వత భేషజం మయి పర్వతాయుషం. ఆ తర్వాత అద్దం చూడటం. ఇంతవరకు గురుకులాశ్రమంలో ఉన్నప్పుడు ఇవన్నీ నిషిద్ధాలు. ఇలా కాటుక పెట్టుకోవడం కానీ, అద్దం చూడటం కానీ ఇవన్నీ పనికిరావు. ఈ పైన గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి అతను ప్రస్తుతం మంత్రపూర్వకంగా ఆ అద్దాన్ని చూపడం అనేటటువంటిది, చూపించడం అనేటటువంటిది చేస్తున్నారన్నమాట. దాంట్లో మంత్రం ఏం చెబుతాడు అంటే, యన్మే వర్చః పరాగతమాత్మానముపతిష్టతి ఇదం తత్ పునరాదదే దీర్ఘాయుత్వాయ వర్చసే అని కూడాను ప్రార్థిస్తున్నాడండి. అంటే అంటాడు, ఒకవేళ నాలోంచి ఏదైనా ముఖం చూసుకుంటున్నాడు. చూసుకున్నప్పుడు ఓ సమయంలో అతని ముఖానికి కాంతి తక్కువగా కనపడింది. ఒకవేళ వెళ్ళిపోతే తన కాంతి ముఖంలోంచి ఒకవేళ జారిపోతే ఒకప్పుడు పోతే పోవచ్చు. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఆ కాంతిని మళ్ళీ నేను తెచ్చుకుంటా అని అంటున్నాడు. అంటంలో ఒక చమత్కారమైన మాట ఏమని చెబుతాడంటే, నాకు ముఖానికి సరైనటువంటి శోభ లేదు అని నేను ఏదో అనుకుంటున్నాను. అద్దం చూడకముందు సరిగ్గా తెలియదుగా. ఒకవేళ అలాంటిది కనుక జరిగినట్లయితే ఇప్పుడు నేను చూసుకునే సమయానికల్లా, అద్దం చూసుకునే సమయానికల్లా ఆ ప్రతిబింబంలోకి, అద్దంలోకి ఆ కాంతి మళ్ళీ వచ్చుగాక అని అంటున్నాడు. అదేమిటండి, ప్రతిబింబం అనేటటువంటిది అద్దంలో కనపడుతుంది, ముఖం యొక్క ప్రతిబింబం. ముఖం బింబం, అద్దంలో కనపడేదేమో ప్రతిబింబం. ముఖంలో ఏది ఉంటే అదే అద్దంలో కనపడుతుంది కానీ ముఖంలో సంబంధం లేకుండా హఠాత్తుగా ప్రతిబింబంలోకి సంక్రమిస్తుందా ఏదైనా? అది సాధ్యం కాని పని మాట కదా. అంటే అతని అర్థం ఏమిటి అంటే, అది ముఖంలోకి సంక్రమించాలి, తద్వారా అది నేను చూడటానికి అద్దంలో కూడా నాకు కనపడాలి అని దానికి అర్థం అన్నమాట. అంటే అంత వివరణ ఇవ్వకుండా నా ప్రతిబింబంలో అది కనపడుగాక అని అన్నాడనమాట. అంటే ముఖంలో ఉంటేనే ప్రతిబింబంలో కనపడుతుంది అనే మాట మనం అనుకోవాలి. అది అర్థాత్తు సంభవిస్తుంది అని దానికి అర్థం అన్నమాట. అది అత్యంత వేగంగా, అత్యంత చురుగ్గా చెప్పినటువంటి మాటే కానీ వేరే అభిప్రాయం ఏం కాదు. అదే అంటున్నాడు, యన్మే వర్చః పరాగతమాత్మానముపతిష్టతి ఇదం తత్ పునరాదదే దీర్ఘాయుత్వాయ వర్చసే. అది మళ్ళీ నేను తిరిగి పొందుతున్నాను. ముందు నాకు తెలియట్లేదు దర్పణంలో ఉన్నది లేదు అనేది. ప్రతిబింబం దర్పణం చూడంగానే ప్రతిబింబంలో కనపడుతుంది కదండి. అందువలన ముఖంలో లేనిదే ప్రతిబింబంలో ఉండదు కదా. ప్రతిబింబంలో కనపడాలి అన్నాడంటే ముఖానికి సంక్రమించాలి అని చెప్పినట్టే అవుతుంది కానీ దాంట్లో మళ్ళీ అతనికి ఏది మరొక భావం ఏమి దాంట్లో ఉండటానికి అవకాశాలు లేవన్నమాట. తరువాత
నా ముఖం వర్చస్సు మంచి గొప్ప వర్చస్సుతో నేను దీర్ఘాయుష్మంతుడిని చాలా కాలం ఉండేటట్టు ఈ మంత్రాల్లో ప్రార్థన అడుగడుగునా కూడా మనకు కనపడుతోందండి. తరువాత పాదుకలు ఇంతవరకు కూడాను పాదుకలు గాని అలాంటివి వేసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటున్నాడు. దాన్ని కూడా మంత్రపూర్వకంగా ప్రతిదీ మంత్రపూర్వకంగానే ఉపస్థే ప్రతిష్ఠేస్థో దేవతానాం మా సంతాప్తం అన్నాడండి. ఇక్కడ ప్రతిష్ఠేస్థో దేవతానాం ప్రతిశబ్దం. ఇది అనే ప్రకృష్టము అని అర్థం చెప్పడంలో ఇదనమాట. ఆ ఉపానహలున్నాయే అంటే పాంకుళ్ళనండి, చెప్పులనండి, ధారణ చేయటానికి పాదరక్షకులన్నీ అంటే పోతుంది. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ. ఓ పాదరక్షకులారా, లక్షలారా, మీరిద్దరూ ప్రతిష్ఠే అంటే ప్రస్థాన సాధనేస్థ. మామూలుగా ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పులేసుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. మనం బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళకి ఏదైనా రాళ్ళు గుచ్చుకోవచ్చు, ముళ్ళు గుచ్చుకోవచ్చు. అందుకోసమని మనం చెప్పులు వేసుకుంటూ ఉంటాం. అదే అంటున్నాడు, ప్రస్థాన సాధనేస్థ అన్నాడండి. ప్రయాణం చేయటానికి మీరు నాకు సహకరించాలి. సాధనంగా ఉండి నా ప్రయాణం నడవటం ఎంత నడుస్తానో అంతవరకు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పాదానికి ఎటువంటి ముళ్ళు కానీ రాళ్ళు కానీ గుచ్చుకోకుండా సాధనంగా ఉండవలసింది. దేవతానామపి అంటే ఒకవేళ నాకే కాదు దేవతలకు కూడాను ఇలాంటివన్నీ కూడాను ఒకవేళ పుళ్ళు పడతాయి శరీరం పాదాలలో గుచ్చుకున్నట్లయితే పుళ్ళు మా సంతాప్తం అంటున్నాడు. అంటే ముళ్ళు గుచ్చుకుంటే పుండు పెడితే దానివల్ల చాలా ఇబ్బంది. అసలు అడుగు కూడా వెళ్ళలేం, ప్రయాణం చేయలేం మనం. అందువలన అవన్నీ కూడాను లేకుండా నాకు సాధనంగా ఉండి మీరు సహకరించవలసిందిగా, నాకు బాధ లేకుండా చేయవలసిందిగా అని కోరాడు. తర్వాత ఛత్రం అండి, బయట పెడితే ఎండగా ఉంటుంది. అందువలన ఛత్రాన్ని కూడా ధరిస్తున్నాడు. ఇటువంటి సౌకర్యాలు ఇదివరకు తెలియదు అతనికి. ఇది గృహస్థాశ్రమం ప్రత్యేకం అన్నమాట దానికి అర్థం. ఇప్పుడు అంటాడు అది కూడా మంత్రపూర్వకంగానే. ప్రజాపతే శరణమసి బ్రహ్మణశ్చ దుర్విశ్వజనశ్చ ఛాయాసి సర్వతో మా పాహి అని ఈ రకంగా ప్రార్థిస్తున్నాడు. ఓ ఛత్రమా అంటే గొడుగనమాట. దాంతో మాట్లాడుతూ అంటాడు, నువ్వు ప్రజాపతే శరణమసి, బ్రహ్మగారి గృహం అనుకో నువ్వు అసలు అన్నాడు. చెది అంటే పైన కప్పులాగా మనం ఆకుల్ని కప్పుగా పెడుతూ ఉంటాం ఇంటికి. కొన్ని కొబ్బరి ఆకులు, అలాగే మరొక ఆకు, అలాంటివన్నీ కూడాను దాన్ని చెది అంటాం. అలాంటి గృహం అనుకో నువ్వు. బ్రహ్మగారికి ఆయన ఎవరైనా గృహంలో రక్షణగా ఉంటారండి. మనకి ఇంట్లో ఉన్నాం, మనకి ఇబ్బంది ఏం లేదు అనుకుంటాం కదా. ఎండ మనకు తగలదు, అటు చలికాలి రాదు, వర్షం కూడా మనకు సంభవించదు. అందువలన రక్షణ సుఖంగా ఉంటుంది, బాగుంటుంది గృహంలో ఉంటే. అది బ్రహ్మగారికే గృహం అన్నాడు అంటే ఇంకా మనకి చెప్పేది ఉందండి. అంటే మరీ ప్రశస్తమైనటువంటిది అని చెప్పడం కోసమని. ఓ ఛత్రమా, నీవు గుండ్రంగా కూడా ఉంటావు. అదొక వస్త్రంతో కూడా కొన్ని తయారవుతున్నాయి. కొన్ని రకరకాలుగా అది ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా తయారు చేస్తూ ఉంటారు. దాని గురించి మనం చెప్పక్కర్లేదు. అలాంటిది చాలా ప్రశస్తమైనటువంటిది అనమాట. ప్రజాపతే శరణమసి బ్రహ్మణశ్చ దుర్విశ్వజనస్య ఛాయాసి. పైగా అంటాడు విశ్వజనస్య ఛాయాసి అన్నాడండి. అందరికీ కూడా నువ్వు నీడనిస్తావు. ఎవరికైనా గొడుగుంటే అందరికీ నీడ ఉంటుంది కదండి. గొడుగు లేనివాడు పాపం ఇబ్బంది పడతాడు. అటు ఎండకి ఆగలేడు, ఇటు మరి వర్షానికి ఆగలేడు, నానా కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. అలాంటిది ఏం లేకుండా అందరికీ కూడా నువ్వు నువ్వు గొడుగు అక్కడి నుంచి నీడ ఇస్తావు కదా. ఆ రకంగా అందరినీ నువ్వు కాపాడు, నన్ను కూడా కాపాడవలసిందిగా. సర్వతో మాం పాహి, అందరినీ కాపాడుతున్నట్టుగా నన్ను కూడా నువ్వు కాపాడాలని నిన్ను ప్రార్థిస్తున్నా. ఆ తర్వాత ఇక దండం ఒకటి ఇస్తారండి. ఇది సహజంగా బయటకు వెళ్ళినప్పుడు మనకి ఏదైనా క్రూర జంతువులు, కుక్క కానీ ఇలాంటివి కానీ కొన్ని ప్రమాదకరం, అవి కరుస్తే ప్రమాదం అండోయ్. అలాంటి వాటిని బెదిరించడం కోసమని, కొట్టడం కోసం కానీ ఏదైనా అనండి, మన కర్ర చూస్తేనే అసలు వెళ్ళిపోతాయి అవి. అటువంటివి దండం కూడా పుచ్చుకుంటాం, అది సంప్రదాయంగా కనపడుతోంది అక్కడ ఆ స్నాతక వ్రతంలో. ఆ దండాన్ని కూడా మంత్రపూర్వకంగానే తీసుకోవాలన్నమాట.
చూడండి మంత్రం చెబుతాడు. దేవస్య త్వాస వితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే దిశతో వధాయేంద్రస్య వజ్రోసి వార్త్రఘ్న శర్మ మే యచ్చ యత్పాపం తన్నివారయా అన్నాడండి. చాలా పెద్ద మంత్రం. ఈ మంత్రంతో తీసుకుంటాడు. తీసుకునేటప్పుడు అంటాడు దేవస్య త్వాస వితుః ప్రసవే. ఆ భగవత్ ప్రేరణ కలగాలి. ప్రతిదానికి భగవద్ అనుగ్రహం ఉండాలండి. ఆయన ప్రేరణ కనుక లేకపోయినట్టయితే సవితు అంటే ప్రేరకుడు అని దానికి అర్థం అన్నమాట. ఈ మంత్రం వేదాల్లో ప్రతి కర్మకాండలో ప్రతి చోట ఎన్నో చాట్లు వస్తూ ఉంటుందన్నమాట. అటు సృక్కు తీసుకోవాలన్నా మరొకటి తీసుకోవాలన్నా ఇదే మంత్రం చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రేరకుడైనటువంటి పరమాత్మ యొక్క ప్రసవం అంటే అనుజ్ఞ ఆయన కాగా, ఆయన అనుజ్ఞ అయితే కానీ మనం ఏ పని చేయలేం. అంటే ఆయన అనుజ్ఞ అవుతుందన్నమాట దానికి అర్థం. అటువంటి పరిస్థితులలో నేను అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదిదే అంటాడు. ఈ శరీరంలో ఈ స్థానాన్ని నుంచి సంధి స్థానం నుంచి కిందగా ఉన్నదంతా హస్తమని, పైన ఉన్నదంతా కూడా బాహు అని వివరణ ఎప్పుడు కూడా కనపడుతూ ఉంటుందన్నమాట. ఈ రెండింటినీ ఏమంటున్నాడంటే ఈ బాహువులు పైభాగం అంతా ఉందే అంటే అశ్విని దేవతలకి సంబంధించిన బాహువులుగా నేను భావిస్తున్నానన్నాడు. అంటే అలాగంగా భావించాలన్నమాట. నేను తీసుకోవటం లేదు దండం. అశ్విని దేవతల యొక్క బాహువులు, పూషదేవతల యొక్క హస్తము, వాళ్ళ హస్తాలతో నేను తీసుకుంటున్నా. నా హస్తాలతో నా బాహువులతో నేను తీసుకోవటంలా అని అంటం చేత అది కేవలం ఆ దేవతల యొక్క అభిమానాన్ని అంటే దేవతా సంబంధం అడుగడుగునా కూడా మన శరీరంలో ఉంటుందని, వ్యాపారం ఏదైనా జరుగుతోంది అంటే అది మనం అస్వతంత్రులం, దేవతల యొక్క ప్రేరణ వల్లనే అన్నీ జరుగుతున్నాయని తెలుసుకోవడం కోసం అని చెప్పే రహస్యమైనటువంటి విషయాలు ఇలా అడుగడుగునా కూడా మంత్రాల్లో కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు అంటాడు, ఏమయ్యా ఎందుకు తీసుకున్నావు ఇంత కష్టపడి? పూషదేవత అన్నావు, అరే మా అశ్విని దేవతలు అంటున్నావు. అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే. నీ చేతులతో నీ బాహువులతో తీసుకుంటున్నా, నేను తీసుకోవటం లేదు, వాళ్ళ బాహువులతో తీసుకుంటున్నాను అని అంటారు. అటువంటిది ఎందుకు తీసుకుంటున్నటువంటి ద్వేషతో వధాయ అంటే శత్రువుల్ని కొట్టడం కోసం అయ్యా. ఏదైనా ఒకవేళ శత్రువులు మీదకొస్తే కర్ర చేతిలో ఉంది అంటే ఇంక వాళ్ళు పారిపోతారు, కొడతారు కదండి. అందుకోసమని అలాంటి శత్రు సంహారం కోసమని తీసుకుంటున్నా. దీన్ని ఏమనాలి అంటే ఇంద్రస్య వజ్రోసి అన్నాడండి. అసలు మామూలు దండం కాదు ఇది, వజ్రాయుధం లాంటిది అనుకో. దేవేంద్రుడి దగ్గర వజ్రం ఉంటుంది, అబ్బా అది ఎంత గొప్పదో, వృత్రాసుని సంహరించిందండి అది. అటువంటిదిగా అర్థం చేసుకో. వార్త్రఘ్న అన్నాడండి. వృత్రాసుని చంపింది కాబట్టి అది వార్త్రఘ్న అని పేరు దానికి. నాకు సమస్తమైనటువంటి సుఖాలని నాకు ఇచ్చుగాక. ఎటువంటి ప్రమాదం శత్రువుల వలన కానీ, మరి హింసించే జంతువులు కుక్క కానీ మొదలైనవి ఉన్నాయే వాటి నుండి కానీ ఎటువంటి బాధ లేకుండా నాకు సుఖం కలగాలి, సుఖం సమకూర్చాలి అని ప్రార్థన. అంతేకాదు మరొక మాట కూడాను, యత్పాపం తన్నివారయ. నాకు ఏవైనా పాపాలు ఉన్నట్లయితే వాటిని అన్నిటినీ కూడాను నివారించవలసిందిగా ఆ దండాన్ని ప్రార్థిస్తూ తీసుకుంటున్నాడనమాట. పాపాలు ఉంటే కాదు, ఉండకేం చేస్తాయి, ఉంటాయి. ఉన్న వాటిని పోగొట్టుకోవడం కోసం అతను ఈ రకంగా అంటున్నాడనమాట. దేవస్య త్వాస. ఈ రకమైనటువంటి భావాలతో దండాన్ని తీసుకున్నాడండి. తర్వాత మాట్లాడుతూ అంటాడు, దిగుపస్థానం అంటారు దీన్ని. తర్వాత చంద్రోపస్థానం, నక్షత్రోపస్థానాలు ఇవి కూడా చెప్పిస్తారు. దేవీ షుడుర్వీరును కృణోత విశ్వే దేవాస హివీరయుధ్వం మహాస్మహి ప్రజయామాతనూభిర్మారధామద్విషతే సోమరాజన్ అని అంటాడండి. ఈ మంత్రంలో చూస్తే దేవీ షట్ ఉర్వీ అన్నాడండి. 6 భూములు ఉర్వీనామిక, వాటికన్నింటికీ ఆ దేవతల పేర్లుట. వాటిని ఉర్వి అంటారు. ఉర్వి అంటే మామూలుగా విశాలమైందని అర్థం, ఇంకా అనేక అర్థాలు చెబుతూ ఉంటాం. కానీ దీన్ని మరొక శాఖలో చూస్తే 6 ఉర్వీలు ఉన్నాయని, అవి 6ను నా పాపాలని పోగొట్టుగాక. షణ్మా ఉర్వీ అంహసస్పాంతు అని ఒక మంత్రం ఉందిట ఋగ్వేదంలోనూ మరి శాఖాంతరంలో. అదే కాక జౌశ్చ పృథివీచ ఆపశ్చౌషధయశ్చ ఊర్చ సూనృతాచ, ఇది కూడా అది మా శాఖాంతర మంత్రమే. ఇవన్నీ కూడాను 6 జులోకం, పృథివీ, ఉదకములు, ఓషధులు, మరి ఊర్కు బలం, ఇవన్నీ కూడాను
ఇవన్నీ కూడాను 6 దేవతలన్నమాట. వీళ్ళందరూ కూడాను నాకు సంబంధించినటువంటి కార్యములు, నా కర్తవ్యములైనటువంటి కర్మలు వాట్లనన్నిటిని కూడాను అవి చేయుగాక. నాకు విస్తీర్ణం అంటే ఉర్వీంటం చేత బాగా విస్తీర్ణమైనటువంటి ఆహ్, అనుగ్రహం, ఎక్కువ అనుగ్రహం అనమాట. అవన్నీ కూడా నాకు ఇచ్చుగాక. విశ్వేదేవతలు ఈ విషయంలో వీరయుద్ధం అనమాటండి. ఇహవీరయ శైవీషడుర్వీరున కృణోత విశ్వే దేవాస ఇహవీరయధ్వం అన్నాడు. విశ్వేదేవతలు వీరయుద్ధం అన్నాడండి. ఓ విశ్వేదేవతలారా, మీరు వీరులైపోవాలయ్యా, మామూలుగా కూర్చుంటే కుదరదు. ఎందుకంటే మనిషి పరాక్రమశాలిగాను మంచి హడావిడిగాను వాడు చూస్తేనే కొట్టేస్తాడు రోయ్ బాబోయ్ అన్నట్టుగా ఉండాలి. కానీ ఏదో నీరసంగా కూర్చున్నాడు అనుకోండి, వాడేం చేస్తాడు లేరా 2 దెబ్బలు వేసి పెడదాం లేదా అని కొడతారు కూడా మన వాళ్ళు. అందువలన అట్లా కాకుండా మనిషి చాలా ఇదిగా ఉండాలన్నమాట. నాకు విఘ్నాలన్నీ పోగొట్టాలి అంటే మీకు బలం ఎక్కువగా ఉండి మంచి శూరులుగా అలా ఉంటే కానీ మీరు నాకుండేటటువంటి విఘ్నాలు, ఇప్పుడు నేను వివాహం చేసుకోబోతున్నాను, మరేమో స్నాతక వ్రతం చేస్తున్నాను, దీంట్లో నాకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. రేపొద్దున ఆ వివాహం దగ్గర ఏదైనా పేచీలు వస్తాయేమో. ఎందుకంటే వివాహం అంటే సహజంగా అటు ఆడ తరఫున బంధువులు, మగ తరఫున బంధువులు సహజంగా అభిప్రాయ భేదాలు, వీళ్ళల్లో వీళ్ళు అవి ఏ స్థాయికి ఎడతాయో ఎవరికీ తెలియదు. ఇది వాళ్ళకే తెలియాలి. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది, మనం ఏం చెప్పలేము ఈ రోజున. అందుకోసమని విశ్వేదేవతలను రెడీ చేసి ఎట్టి పెడుతున్నాడు అనమాట. దానికి అర్థం వీరులుగా, పోలీసులుగా వాళ్ళు మంచి శూరులుగా ఉండండి, మాకు రాబోయే విఘ్నాలన్నిటి కూడా మీరు నివారణ చేయాలి అని ఈ రకంగా ప్రార్థించాడు. దేవీ షడుర్వీరున కృణోత విశ్వే దేవాస వీరయుద్ధం అనే పై వాక్యం చేత అతను ఈ రకంగా ఆ ఉర్వి అనే దేవతలందరినీ కూడాను అతను పాపాల నుండి నన్ను విముక్తి చేయవలసింది అని కోరటం. అదే కాకుండా మా కర్మ, నేను చేయబోయేటటువంటి ఈ పైన వివాహం అనేటటువంటి కర్మ, అది కూడా గొప్ప సంస్కారం. ఇప్పుడు ప్రస్తుతం ఈ స్నాతక వ్రతము ఇలాంటివన్నీ కూడా సమకూరేటట్టుగా చూడవలసింది అని మరీ ప్రార్థన. అదే కాక ఏదైనా ముందు ముందు విఘ్నాలు వస్తాయేమో వాట్లన్నింటినీ కూడాను నివారణ చేయవలసింది అని విశ్వేదేవతల్ని ప్రార్థించడం, ఇదంతా చేశాడండి. ఇకపోతే చంద్రుణ్ణి, నక్షత్రాలకి వీటన్నిటికి ఉపస్థానం చెప్పాలి. మాహాస్మహి ప్రజయామా తనూభిర్మారథామద్విషతే సోమరాజన్. ఈ భాగంతో చంద్రుడికి, నక్షత్రాలకి అతను ఉపస్థానం చెబుతున్నాడండి. సోమరాజన్ అన్నాడండి. సోమ అంటే చంద్రుడు కదండి, అతను రాజు. దేవతాలోకంలో రాజులు ఉంటారు కదా, దేవతల్లో కొంతమంది రాజులు ఉన్నారు. అటువంటి వాళ్ళు చంద్రుడు కూడా రాజే అనమాట. అతన్న మాట్లాడుతూ అంటాడు, మాహాస్మహి ప్రజయామా తనూభి, నాకు సంబంధించినటువంటి ప్రజ, సంతానం, పుత్రపౌత్రాది రూపమైనటువంటి సంతానం, అవి వాటిని విడిచిపెట్టడం కానీ వాళ్ళు నన్ను విడిచిపెట్టడం కానీ అలాంటివి లేకుండా ఉండాలయా. అదే కాక మాహాస్మహి ప్రజయామా తనూభి అన్నాడు. తనూభి కూడా అన్నాడండి. పుష్టి శరీరై మాహాస్మహి, మా శరీరాలు మంచి దృఢంగా ఉండేటట్టుగా, అటువంటి పరిస్థితుల్లోనే మా శరీరాలు ఎప్పుడూ ఉండేటట్టుగా నువ్వు చూడాలి. అవి కనుక లేకపోయినట్టయితే శత్రువులు మేము సంహరించే అవకాశం మాకుండదు. మా కార్యసిద్ధి సక్రమంగా జరగాలి అంటే మరి మా శరీరంలో పాటవం ఎప్పుడు కూడా తగ్గకుండా, ఏదో ఒకప్పుడు కొంచెం బాగా ఉన్నా తర్వాత మళ్ళీ అతను నీరసించి అనారోగ్యంతో కుంగిపోయి సన్నబడి అతను లేవలేక అలాంటి ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? అందుకోసమని పుష్టి శరీరం, ఆ శరీరాల్లో బలం కానీ అదేం తగ్గకూడదు అని ఈ రకమైనటువంటి కార్యసిద్ధిని మాకు చేసి పెట్టవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడండి. తర్వాత మాట్లాడుతూ మా పిల్లలు, మేము, మా బంధువులు, మా వాళ్ళు అందరితో కూడాను ఎప్పుడూ ఐకమత్యంతో మేమందరం కూడాను ఇలా ఉండాలి అని, శారీరక పుష్టిని పరిపూర్ణంగా కావాలి అని కోరుకుంటున్నాడు. దీంట్లో నక్షత్రాలు కూడాను వాళ్ళను కూడాను ప్రార్థిస్తున్నాడు చంద్రుడితో పాటు. చంద్రుడిని, నక్షత్రాలని రెండింటినీ ప్రార్థిస్తూ నాకు శరీర పుష్టి, మరేమో నా బంధువులతో వియోగం లేకపోవుట అని ఇవన్నీ ప్రార్థిస్తున్నాడు. ఏమిటి దీంట్లో ఆంతర్యం అని మనం ఆలోచించినట్లయితే, అంటే ఆ చంద్రుడు అనేవాడు అసలు మనకి ప్రపంచంలో ఓషధులు అన్నింటికీ అధిపతి అండి. ఆయన వల్లనే మనకు అన్నం వస్తుందన్నమాట.
అన్నం తింటే గానీ శారీరకమైనటువంటి పుష్టి రాదు కదండీ. అందుకోసమని ఆయన్ని ప్రార్థించినట్టయితే మనం తప్పకుండా పుష్టిగా ఉండే అవకాశాలున్నాయి. ఆయన మనం దర్శించటం, ఆయనకి నమస్కారం పెట్టుకోవటం, అలాగే మహాత్ములు ప్రాచీన కాలంలో తపస్సు చేసిన వాళ్ళందరూ నక్షత్ర రూపంగా మిగిలిపోయి ఉంటారు. వాళ్ళకు గూడా నమస్కారం చేయటం. మరి అరుంధతి దర్శనం వివాహ కాలంలో ముందు రాబోతోంది కదండీ. ఇప్పుడే ప్రారంభించాడు నక్షత్ర దర్శనం అన్నమాట. ముందు ఆయన బ్రహ్మగారు చూపిస్తారు. సప్తర్షి మండలం, దాంట్లో అరుంధతి నక్షత్రం ఇవన్నీ కూడాను. ఆ రకంగా నక్షత్రాలను కూడా మహాత్ములు కాబట్టి వాళ్ళు సుకృతాం వాయతాని జ్యోతిగుంషి యన్నక్షత్రాణి అని అంది కాబట్టి అటువంటి ఆ పరిస్థితి అంతా కూడా ప్రార్థించుకుంటున్నాడు. ఈ తర్వాత ఇతను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. రాతినా సంభాష్య యథార్థం గచ్చతి. కానీ సందర్భం ఎలా చేస్తారంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఇతనేదో కాశీయాత్రకు వెడుతున్నట్టు చరిత బ్రహ్మచర్యోహం కృతవ్రత చతుష్టయ కాశీయాత్రాం గమిష్యామి అనుజ్ఞాన్ దేహిమే శుభాం అంటూ ఒక ప్రార్థన. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఆ ఆడపిల్లి వారు వచ్చి లేదు నువ్వు కాశీకి వెళ్ళొద్దు, మా అమ్మాయిని వచ్చి వివాహం చేస్తామని వాళ్ళ తర్వాత నచ్చ చెప్పటం, ఆ తర్వాత వెనక్కి రావటం, ఇదంతా ఓ తంతు మామూలుగా నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ రాతినా సంభాష యథార్థం గచ్చతి అని ఒక మాట అన్నాడు ఆపస్తంభ మహర్షి. రాతి అంటే మిత్రుడు అని దానికి అర్థం అన్నమాట. ఆప్తుడైన వాడితో మాట్లాడి గృహస్థాశ్రమంలోకి వెళ్ళటమా, బ్రహ్మచర్యాశ్రమం వదిలిపోయింది, స్నాతక వ్రతం అయిపోయింది కదా, గృహస్థాశ్రమంలోకి వెళ్ళటమా లేకపోతే సన్యాసాశ్రమంలోకి వెళ్ళటమా, ఏం చేయాలి, వాడు ఏం చెబుతాడో ఆ రకంగా చేస్తాడు. వాడు ఏం చెబుతాడో నాకు తెలియదు, చూద్దాం.